ఇందూరు పార్లమెంటు మార్పుకి, మంచి పరిపాలనకి, హుందాతనంతో రాజకీయాలు చేసిన నాయకులకి కంచుకోట. ఆ హుందాతనాన్ని నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము, ఆయన పార్టీ, ఆయన ఎమ్మెల్యేలు. ఇవాళ హుందాతనం లేకుండా పోయింది. ఆ హుందాతనాన్ని వాపస్ తీసుకురావడానికి ఇందూరు పార్లమెంటు ప్రజలు రానున్న ఎన్నికల్లో నిర్ణయం చేస్తారు. ఏ రకంగా హుందాతనాన్ని బీఆర్ఎస్ పార్టీ అక్కడ దెబ్బతీసే ప్రయత్నం చేసింది ఇందూరులో అంటే ఏం చెప్తారు? గంజాయి పెంచుడు అంటే ఓన్లీ నిందలేస్తే సరిపోతుంది అని ధర్మపురి అరవింద్ అనుకుంటున్నాడా? దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? గంజాయి పెంచడం, ఎమ్మెల్యేలు ల్యాండ్ కబ్జాలు చేయటం, గుట్టల్ని అమ్ముకోవటం, మాఫియాలను పెంచటం, గూండాయిజం చేయటం, ఎంపీ తిరుగుతుంటే రాళ్ళు కొట్టడం, అద్దాల వల్ల కొట్టడం, ఎంపీ మీద హత్యాయత్నం చేయటం, ఇవన్నీ ఎప్పుడు ఇందూరు ప్రజలు చూడలేదు, రాజకీయాలు చూడలేదు. దీనికి నేను ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరే ప్రూఫ్ మీ ఛానల్లే చూపించినాయి. ఇండ్ల మీద దాడి చేయటం అంటే కనీసం గంజాయి గురించి, డ్రగ్స్ గురించి చెప్తున్నప్పుడు జస్ట్ ఆధారాలు లేని ఆరోపణలే చేస్తున్నారు కానీ ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? మీ ఛానళ్ళు చూపిస్తున్నాయి. ఎందుకు చూపిస్తున్నాయి? టీఆర్పీలు పెంచుకుంటాం చూపిస్తున్నాయా? ఏం లేకుండానే చూపిస్తున్నాయా? మేమెందుకు రుజువు చేయాలి? అన్నిటికీ మీరు చూపిస్తారు, మీరు రుజువు చేయండి. ఆ రోజు నిజంగానే ఇంట్లో మీరు లేరు, మీరు చేసినటువంటి మాటల్లో చెప్పిన మీ దురుసుతనం వల్లనే ఆ రాళ్ల దాడులు మీ ఇంటి వరకు, మీ కార్ల మీద జరిగినాయి అని ఒక ఆడబిడ్డగా చూడకుండా అమర్యాదగా మాట్లాడారు అని చెప్పేసి తను మిమ్మల్ని ఆరోపించి, ఏం అమర్యాదగా మాట్లాడినా? ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా తనే చెప్తున్న మాటలు నేను మీతో చెప్తున్నా. ఏం అమర్యాదగా మాట్లాడు చెప్పు. ఆ రోజు కాదు, గత 5.5 సంవత్సరాల నుంచి నేను పాలిటిక్స్ జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన నాటి నుంచి కవితనే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండాలి అని చెప్పిన, మళ్ళీ 2024లో కవితనే ఉండాలి అని చెప్తున్నా. ఏ రోజు అమర్యాదగా మాట్లాడినను ఒక మాట చెప్పు. మీ ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేసిన బగ్గుమనే సమయం, అలాంటిది ఆమె మీద సింపతి చూపించారని ఏకంగా బండి సంజయ్ గారి మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అపోజ్ చేశారు మీరు. అది సింపతి చూపించినట్ట కవిత మీద? అది ఆ ఒక్క స్టేట్మెంట్కి సంబంధించి నా అభిప్రాయం తెలియజేసినాను. అది ఒక స్టేట్మెంట్ వరకే వర్తిస్తుంది. అది దానికి మించి ఉండదు, దానికి తక్కువ ఉండదు. దట్ ఈస్ ఓన్లీ సబ్జెక్ట్ టు దట్ వన్ స్టేట్మెంట్. నువ్వు మాట్లాడేది మా ఇంటి మీద దాడి, కవిత మీద నేనేదో అమర్యాదగా కమెంట్స్ చేసిన అని ఒక కమెంట్ చెప్పు. మళ్ళీ నువ్వు అడిగిన క్వశ్చన్కి నువ్వు ట్విస్ట్ చేయకు. దాని సబ్జెక్ట్ ఒక ప్రశ్న అడిగినావు, ఏం అమర్యాదగా మాట్లాడినో చెప్పు. మీరు కేటీఆర్ గారిని కేటీఆర్ అనకుండా చెప్తున్నాను. అదే ఇప్పుడు కవిత గారి గురించి కూడా చెప్తున్నాను. కవిత గారిని కవిత గారు అని సంబోధించకుండా కేసీఆర్ కూతురు బిడ్డే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ధర్మపురి అరవింద్ గారిని నేను గారు అని మర్యాదగా మాట్లాడుతున్నావు కాకుండా మీ నాన్నగారి పేరుని సంబోధించి మిమ్మల్ని సంబోధిస్తే కొద్దిగా పించేసినట్టయితే అవుతుంది. కవిత కేటీఆర్ మాట్లాడే భాషలోనే వాళ్ళకి మేము రిప్లై ఇస్తాం. నీకు కవిత మాట్లాడితే తప్పు అనిపించదు, అరవింద్ మాట్లాడితే తప్పు అనిపిస్తుంది అంటే నువ్వు బయస్. బట్ ఏదేమైనా బీజేపీ అయితే సిద్ధాంతాల పార్టీ కదా. ఏదేమైనా కాదు, నువ్వు బయస్డ్ జర్నలిస్ట్ అవుతావు. నువ్వు టీఆర్ఎస్ కి అంటే కవిత గారు అని మీరు మాట్లాడకుండా ఉండడానికి నేను బయాస్ అవుతావు కదా. కేసీఆర్ తిట్టే తిట్లు మీకు వినబడవు. అరవింద్ అదే భాషలో వాళ్ళకి రిప్లై ఇచ్చినప్పుడు ఎందుకు మీకు తప్పు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? మీ సిగ్నేచర్ స్టూడియోలో వాళ్ళకి పార్ట్నర్షిప్. బట్ ఏదేమైనా కవిత గారు ఏకంగా లేదు, అదే మాట చెప్తున్నాను. కవిత గారు స్వయంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని పట్టుకొని చెప్పు తీసుకొని కొడతాను అనే దాకా తెచ్చుకున్నారు అని అంటే ఎవరికైనా కాలేదు, అది మీకు కూడా కాదు. ఆమెకు అహంకారం ఉందేమో, ఆమె ఓటమి జీర్ణించుకోలేకపోతుందేమో. ఇవాళ ఇందూరు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఒక వేరే స్థాయికి ఎదిగిపోయిందనేమో, ఓ ఫ్రస్ట్రేషన్లనేమో, లిక్కర్ స్కామ్ అనో, ఈడీ ఇంటరాగేషన్ అనుకోను, జీవితంలో ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉందో నాకు తెలియదు. దానికి ఆమె మాట్లాడిన దానికి నేను జవాబుదారి కాదు. నేను ఏం అమర్యాదగా మాట్లాడినా చెప్పు. కవిత గారిని అయితే అహంకారి అని మీరు అంటున్నారు, మీరు అహంకారి కాదా? మరి నువ్వు చెప్పుకో, నీకు చెప్పుకున్నావంటే చెప్పుకో. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని మీరు కూడా దూషించారు ఒకసారి. ఆయన చెప్పుల కింద పెడతాను, ఆయన నా ధూళితో సమానం. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు అసౌద్దీన్ ఓవైసీ గురించి మీరు బహిరంగ సభలో నా చెప్పుల కింద ఉంచుతాను అని అన్నారు. సో అది అహంకారం కాదా? నువ్వు అనుకోవయ్యా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వేమన్నా అనుకో, నువ్వు ఆరోగెన్స్ అనుకో, నేను యాటిట్యూడ్ అంట, నువ్వు ఆరోగెన్స్ అనుకుంటావు అనుకో. నేను వద్దంటున్నా, నువ్వేమనుకుంటావు అనుకో. మన దేశ భవిష్యత్తుని మార్చగలిగే శక్తి కేవలం ఒక రాజకీయ నాయకుడి చేతిలోనే ఉంటుంది అని అంటారు. అలాంటి రాజకీయ వ్యవస్థలో పీఎం మోడీ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు.
కేసీఆర్ గారిని పట్టుకొని కూడా బూతులు తిట్టేస్తూ ఉంటారు ముఖ్యమంత్రులు అంటే. ఇలాంటప్పుడు ఒక ఇండియా ఒక చైనాతో కానీ ఒక రష్యాతో కానీ ఒక అమెరికాతోని ఎప్పుడు పోటీ పడుతుంది? ఇప్పుడు తిట్టటోళ్ళం ఏం కాదు, తిట్టటోళ్ళని అడుగు. ఇక పోటీ పడే విషయానికి వస్తేనా చైనా తోటి బ్రహ్మాండంగా పోటీ పడుతున్నాము. ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయినాము, అది కూడా పోస్ట్ కోవిడ్లో కూడా ప్రపంచ స్థాయిలో ఎంతైతే ఇబ్బంది పడ్డారో ప్రపంచ దేశాలు, మన దేశం అంత ఇబ్బంది పడలేదు. పడ్డా కూడా కంపారిటివ్లీ అంత ఇబ్బంది పడలేదు ఎకనామికల్గా. పోస్ట్ కోవిడ్ ఆల్సో వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ పోస్ట్ కోవిడ్ ఎరా. ఇదంతా మోడీ గారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ వల్ల. కాబట్టి ఎవరో మోదీ గారిని బూతులు తిట్టంగానే ఏదో అయిపోతుంది అనుకోవడం. ఆయననే అన్నాడు, మోదీ గారు బేగంపేటలో ఎయిర్పోర్ట్లోనే అన్నాడు, నాకు రోజు 2 కిలోలు 2.5 కిలోలు బూతులు తింటా నేను అని. తిని నా శరీరము నా మైండ్ బలంగా తయారైంది తప్ప నేను దానికి రియాక్ట్ కానని మమ్మల్ని కూడా రియాక్ట్ కావద్దన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారేమో దన్ ఖాతా ఖోలో దన్ దాల్తా అని చెప్పేసి ఈయన ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు స్వయంగా మీ తండ్రినే కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే మీకున్న ఎక్స్పీరియన్స్ అంతా నా వయసు ఉండదు అని కేటీఆర్ గారి ఒప్పుకొని ఈరోజు మీ తండ్రి గారిను మిమ్మల్ని దూషిస్తాడు. ఇవి విన్నప్పుడు ఇష్టము నా తండ్రికి వాళ్ళ మధ్యలో ఉన్న ముచ్చట, నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు కాదు 2017 నుంచి చెప్తున్నా, నాకు మా తండ్రితోటి ఎటువంటి రాజకీయ సంబంధం లేదు. ఆయన నాకు రాజకీయ గురువే. నరేంద్ర మోడీ నాకు లీడరు. మా పార్టీకి జేపీ నడ్డా గారు అధ్యక్షులు, మా రాష్ట్రీయ విభాగానికి బండి సంజయ్ గారు అధ్యక్షులు, డి శ్రీనివాస్ గారు నాకు రాజకీయ గురువు. దీంట్లో నేను ఫస్ట్ నుంచి ఇంతే చెప్తాను. అమిత్ షా గారు నేను రాజకీయాల్లోకి నన్ను పని మొదలు పెట్టుకున్నప్పటి నుంచి నా మీద ట్రాక్ పెట్టి పార్లమెంట్ ఎన్నికల కంటే 6 నెలల ముందే నువ్వే లోక్సభ అభ్యర్థి అని అందరి ముందర ఢిల్లీలో చెప్పిన నాయకుడు అమిత్ షా గారు. సో వీళ్ళందరూ ఈ రకంగా నాకు రాజకీయ సంబంధాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి కుటుంబ సభ్యులతోటి నాకు సంబంధం లేదని నేను ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పిన. ధర్మపురి అరవింద్ గారు ఒక సర్పంచ్ స్థాయికి కూడా పోటీ చేయకుండా, పార్టీలో ప్రధానమైన కీలక పోస్టులు లేకుండా డైరెక్ట్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీఫామ్ తీసుకోవటం ఎలా సాధ్యమైందంటే? అది అమిత్ షా గారిని అడగాలి నువ్వు. ఆ రోజు ఆయన అధ్యక్షుడు, నాకెట్లా తెలుసా? డైరెక్ట్ పిలిచి ఐడెంటిఫై అయితే చేయడు కదా సార్. ఆయన మీరు ఏదో చేసే ఉంటారు, ఎందుకు చేసుకున్నాడు ఆయనకు తెలుసు, నాకెట్లా తెలుస్తుంది? నీకు ఆయన ఇంటర్వ్యూ టైం ఇస్తే అంటే మొత్తం ఇండియా మొత్తంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అక్కడ నుంచి నిజామాబాద్ నుంచి ఏం శాటిలైట్ పెట్టి వెతుక్కున్నాడా అరవింద్ గారు, అమిత్ షా గారు? రాజకీయాల మీద మీకున్న ఒపీనియన్ ఏంటి సార్? అప్పుడు 2014 మీరు వచ్చేటప్పుడు ఏ నేపథ్యంలో రావాల్సి వచ్చింది? రాజకీయాల్లోకి వచ్చింది నేను 2017లో. మేము మోదీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి రావడం అన్నది నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా. నేను వచ్చిన స్లోగనే మోదీని బలపరచడం అంటే దేశభక్తిని నిరూపించుకోవడమే అని. నేను పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసి ఇవాళ కూడా నా ఇంటి బయట ఎక్కడ ఫ్లెక్స్ ఉన్నా ఇదే క్యాప్షన్ ఉంటుంది. సో ఒక వ్యక్తిని, ఒక ఇన్స్టిట్యూషన్ని, ఒక ప్రధానమంత్రిని, ఆయనకున్న ఐడియాలజీని, ఆయనకున్న అవినీతి రహిత పాలన మీద ఉన్న పట్టుని పెంచడానికి మనం కృషి చేయడానికి పార్టీలోకి వచ్చినాము, రాజకీయాల్లోకి వచ్చినాము, అదే పని మీద ఉన్నాము. ఇందూరు పార్లమెంటు బీజేపీ ఇవాళ 7 నియోజకవర్గాలలో గట్టి పోటీ బీఆర్ఎస్కి ఇస్తుంది. అన్నిట్లో గెలిచే అవకాశం ఉంది. కనీసం 4 నుంచి 5 సీట్లు గ్యారంటీగా గెలుస్తుందని నేను ఇప్పుడు చెప్పగలుగుతా. 7కి 7 గెలుస్తుందా అని కూడా నేను 1 మంత్ బిఫోర్ ఎలక్షన్ చెప్తాను.